పిఠాపురంలో మన ఎలక్షన్ కోసం వెళ్ళిండు అన్న క్రౌడ్లో ఎవరికైనా బాడీ గార్డులు ఇలా ఉంటారు 15 మంది 30 మంది ఉంటారు అన్న. క్రౌడ్లో ఒక్కడే బాడీ గార్డులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇలా చొక్కలు ఇలా లాగేస్తున్నారు ఒకటైతే ఇలా పెట్టి ముద్దు పెట్టేసుకున్నాడు. అన్నకి ఎంత మంచితనం అసలే ఎవరిని కూడా ఇట్లా గంటల అన్న ఎంత మంచోడు. కాకపోతే ఫ్యాన్స్ అంటే అంత ఇష్టమైతే ఒకళ్ళని కూడా అంత ఫ్రీగా జనాలు అట్లా వెళ్ళిండు. మళ్ళీ వచ్చేటప్పుడు అంతే ఫ్రీగా వెళ్ళిండు అన్న. ఫ్యాన్స్ కోసం ప్రాణం ఇచ్చేస్తాడు అన్న. అన్నకు మరి తెలుసో తెలియదు కానీ ఎంతసేపు రాలా. పోయిన సంవత్సరం కూడా అన్న ఎర్లీగా వచ్చేసిండు, 11కో 12కో వచ్చేసిండు. వచ్చిన కానీ నా అన్న వెళ్ళిపోయినాక వచ్చిన నేను తణుకు నుంచి వచ్చినా నేను 500 కిలోమీటర్లు. కానీ పొద్దు నుంచి కూడా ఫుడ్ గిడ్డు లేకుండా అలాగే ఉన్నా. కానీ అన్న కోసం అలాగే ఉంటాం. అన్నం చూసినాక ఏదైనా మేము బతుకేది కోసం అన్న కోసం మేము చెప్పుకుంటున్నామంటే మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళే. మేము వచ్చింది కూడా అన్న కోసం. నేను అన్న లేకపోతే అసలు ఈ ట్రోలర్ అన్న సావదు ఎంగేసే వాళ్ళు గేమ్ చేంజర్కి ఇడిదిరా బాబు ఇడిదిరా వీడికి ఏమైనా అయిపోయింది రెడ్డి జీవితం తడ్డి వస్తుందిగా. మొత్తం ఆర్సీ 16th ఒక్కోడికి ఎలా ఉంటుందో ట్రోలర్లకి ఆ రోజు చూపిస్తామన్న. మామూలుగా ఉండదు. ఒక్కోడికి సినిమా సీటు సిరిగైపోద్ది. ఆ రోజు చూపిస్తాం. ఒక్కోటి పూడితే తల నరికినట్టే ఆ రోజు చూపిస్తాం. ఒక్కోటి మేమేంటో ఆర్సీ 16 ఏంటో చూపిస్తాం. ఆ రోజు మెంబర్స్కి అందరికి అదే చెప్తామన్నా మేము. కానీ బ్రదర్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అప్పుడు వచ్చినటువంటి చిన్న సినిమాలు కూడా కాస్తంత కలెక్షన్స్ లో ముందుకు వెళ్ళాయి. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మంచి కలెక్షన్ జస్ట్ బికాస్ ఆఫ్ పైరసీ అనే విషయంలో కలెక్షన్స్ లో వెనుకడుగు వేసింది. అంత అది రాజకీయ కోణంగా తీసి ఆ మూవీని అట్లా చేసిన అన్న. అన్ని కావాలని నెగిటివ్ చేసిన రాజకీయ విషయం కానీ ఏంటన్నా అన్న. బాబాయ్ ఒకటి పిఠాపురంలో ఎమ్మెల్యే నెగ్గిండు. అప్పుడు ఎమ్మెల్యే కింద నెగ్గిండు. కానీ దానికి కేవలం రాజకీయమైనా ఏదైనా కావాలని దాన్ని పడగొడదాకా చూసిండ్రు. పైరసీ వదిలేసి కలెక్షన్ లేకుండా టీవీ నైన్ బోల్డ్ ఇట్లో వచ్చినాయి. డబ్బు ఇచ్చిండ్రు మెంబర్స్కి కావాలని ట్రోల్ చేసిండ్రు. అవన్నీ కావాలని చేసిండ్రు. కానీ అన్న ఎంత చేసినా గోబల్ స్టారే. అసలు తగ్గేదే లేదు ఎవరికి. అన్న అసలు ఎవరికి తల వంచేదే లేదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా తల దించనివ్వరు అన్న. వాస్తవానికి బయట ఫ్యాన్స్ అంటూ ఒక హీరో ఫ్యాన్ కొట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాం అనుకోండి ఈ రోజుల్లో. బట్ ఇప్పటివరకు అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళు గెలిచినట్టు అట్లయితే ఏం లేదు. కూడా ఎందుకన్నా హీరోలు మంచిగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఎందుకు గల్లాలు దించుకొని వీళ్ళు కొట్టుకొని వాళ్ళ సినిమాకి వీళ్ళు కాంపిటేటివ్ అవసరం అయింత? చిన్న విషయం చెప్తున్నా దానికి. ఇప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ ఉంటారన్న. ఎవడో దాంట్లో ఎదవో కూడా ఉంటాడు. తాగిండంటే రే మామ హీరో ఫ్యాన్స్ వస్తున్నాడు అనకూడదు అని ఎవడో చెత్తనా కొడుకుంటాడు అన్న. ఇప్పుడు మా హీరో ఫ్యాన్స్ ఎవరిని ఒకరిని కొట్టిండని ఒకరిని చేసిన ఎప్పుడుకొచ్చి ఏదీ లేదు. కానీ అందరూ చెత్తనా కొడుకులు అందరిలో ఉండరు అన్న. ఎవరి హీరో ఫ్యాన్స్ అంటే ఎవడైనా మంచివాడు ఉంటాడు. కానీ ఎవడ తాగినోడు ఏంటంటే మన హీరో తోపురా బాబు అని ఎవరికైనా ఉంటుంది ఫీలింగ్. ఎవడి హీరో ఆడికి తోపు, మా హీరో మాకు తోపు. కానీ మేము ఒకళ్ళ జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే వదిలేదు లేదు. అది అట్లా ఉంటుంది అన్న. ఆర్సీ ఫ్యాన్స్ అంటే అది దిగితే మొత్తం దింపేస్తాం. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి మూవీస్ లో మీకు నచ్చిన ఒక బెస్ట్ డైలాగ్ ఇన్ని సినిమాలు చూసుంటావు ఫస్ట్ డే లో మొత్తం నడిస్తే మెరుపులేను ఒక్కడే ఈ కొన్నిదలా ఉంటుంది అన్న. రామ్ కోనిదెల్లా అని ఉంటుంది అన్న. ఆ డైలాగ్ ఒకటి మస్తు ఉంటుంది. నాకు డైలాగులు గుర్తుండవు. అదొకటి బాగుంటుంది అన్న. గేమ్ చేంజర్ అది అట్లా ఉంటుంది అన్న. గేమ్ చేంజర్ చేతి మీద టాటూ బండి మీద మొత్తం బొమ్మ. మావాడు కూడా ఉంటారు. చెర్రీ అని ప్రాణం ఇచ్చేస్తాడు. ఆడు మా బామ్మర్ది ఏలిపూర్ అన్నాడు. ఫస్ట్ షో కానించి అసలు ఫ్లెక్స్లో ఆడతాం, ఫుడ్ పంచుతాడు, అన్ని పంచుతాడు. ఏలిపూర్ అంటే తొణికి సైడే ఉంటుంది అన్న. అవి ఫుడ్ పంచుతాం. కానీ ఈ రోజు నేను రమ్మంటే వచ్చినా మేము ఇద్దరం కలిసి వచ్చిన. మేము 6-7 వచ్చిన మా తమ్ముళ్ళే మేమంతా. ఇక్కడ మన ఎల్బీ నగర్ ఇది ఉంది కదన్న. ఇది ఏంటి మలకపేటలో ఉంటాను. మలకపేట నుంచి ఇక్కడ డైరెక్టర్ వచ్చేసినాం మన బైక్లు వేసుకొని. ఏంటంటే మనం చూడాలి అన్ననే. అంత దూరం నుంచి వచ్చినాం. అన్నను చూసిన ఆనందమే, చూడకపోయినా ఆనందమే. ఈ బర్త్డే కాబట్టి నెక్స్ట్ బర్త్డే కదా నెక్స్ట్ బర్త్డే. ఏం లేదన్నా. దేవుడి కోసం దేవుడు ఈ రోజు దొరకపోతే రేపు దొరుకుతాడు. దర్శనం ఏదో రోజు తీసుకోవాల్సిందే. దర్శనం అనేది ఏదో రోజు దేవుడు దొరికిద్ది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం. కంపల్సరీ ఈ రోజు వస్తాడని నమ్మకం ఉంది మాకు కంపల్సరీ.
ప్రతిసారి వస్తుంటే ఈసారి వచ్చిన అన్న రాలేదు ఇంకా వస్తున్నానని చెప్పినారు. కేవలం అన్న బర్త్డే అని చెప్పేసి అడిగి ఇక్కడికి వచ్చినారు. అవునా ఆ. ఎట్లా ఉందన్న ఇప్పటికైతే ఇంకా సారైతే బయటికి రాలే? అవునన్నా ఇంకా ప్రతి ఇయర్ వస్తుంటారు ఇట్లా బర్త్డే సెలబ్రేషన్? ప్రతిసారి వస్తుండే మన ఈసారి కొంచెం లేటే లేకుంటే అప్పుడు 12:30కి అట్లా వస్తుండే అన్న. ఈసారి ఎందుకు రాలేదు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? పొద్దున నిన్న నైటే వచ్చినాం అన్న. నేను నైట్ వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఏం చెప్తారన్న, రామ్ చరణ్ గారి రీసెంట్ రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మీద భారీగా ఈ ఫైరస్ ఎఫెక్ట్ పడ్డది, ఏం చెప్తారు? ఫైరస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పెద్ద సినిమా హీరో ట్రోలర్స్ అన్న ఏం చెప్పడానికి రాదు, అంతా అన్న ఏం చూసి మాట్లాడుతున్నాం. ఏది ఎవరిలో అయినా కూడా మంచి కంటే కూడా చెడుని బయట పెట్టాలని చూస్తూ ఉంటారు. అవునన్నా మెగా ఫ్యామిలీ ఒక విధంగా కన్నుబడ్డది. మెగా ఫ్యామిలీ ఎక్కువ ఇది చేస్తున్నా. ఏమంటారా ఇప్పుడు అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అందరికి హాయ్ చెప్పేసి వెళ్తాడు. కాకపోతే ఈసారి ఏమో అట్లా జరిగింది. కాకపోతే అన్న ఉండకపోవచ్చు లోపల. కాదే అన్నకు వన్స్ తెలిసిందంటే ఖచ్చితంగా వచ్చి అందరికి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. పాపం అందరూ ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ బాగా చూసి ఒకసారి వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఉండి వెళ్ళిపోతారని ఖచ్చితంగా ఉంటుంది అన్నకి. అదేం లేదు, అన్న వస్తాడు కన్ఫామ్ గా, వచ్చి అందరికి హాయ్ చెప్పేసి వెళ్తాడు. అది ఇప్పుడే బ్లడ్ బ్యాంక్ లో ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ లో అందరికి ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ ఎట్లా పెడతారంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను చెప్తున్నాను కాదు, నేను గత 4-5 years నుంచి వెళ్తున్నా. చిరంజీవి గారి బర్త్డేకి, రామ్ చరణ్ గారి బర్త్డేకి ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ ఏం లేదు. కాకపోతే పాపం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు తెలియదు బ్లడ్ బ్యాంక్ లో ఫుడ్ పెడుతున్నారని. చాలా మంది తెలియదు. ఫుడ్ బ్యాంక్ లో బ్లడ్ బ్యాంక్ వెళ్ళామంటే మటన్, బిర్యానీ, చికెన్, ఎగ్, ఫ్రూటీ, వాటర్ బాటిల్ అంతా హై రేంజ్ లో చూస్తాడు ఫ్యాన్స్ ని. ఎవరెవరో ఏదేదో మాట్లాడడం కాదు, వచ్చి ఒకసారి వచ్చి రండి నాతో పాటు. నేనే ఏ బర్త్డేకి, చిరంజీవి గారి బర్త్డేకైనా రామ్ చరణ్ గారి బర్త్డే నాతో రండి, నేను తీసుకొని పోయి చూపిస్తా. ఆ లెవెల్లో అక్కడ స్వామినాయుడు గారు అఖిల భారత చిరంజీవి యూత్ హెడ్ ప్రెసిడెంట్, ఆయన సూపర్ గా కనెక్ట్ చేశాడు అసలు. ఇంకా రామ్ చరణ్ మంచి రెస్పెక్ట్ ఉందంటారు. ఖచ్చితంగా ఉందన్న. మెగా ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్ కి మంచి రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం అందరం. ఈ మధ్య మెగా ఫ్యామిలీలోనే కొన్ని అటు ఇటుగా అవుతుంది. అయ్యేమి లేవన్నా, అందరూ బాగుంటారు, అదేం లేదు. అది అన్న, ఒక అభిమానిగా రామ్ చరణ్ గారిలో మీకు అంటే మీరు ఆయనకు అభిమాని కదా, ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారన్న? అందరు చెప్పేదన్న మంచితనం. ఆయన చేసేటి ఎవరో చెప్పడు, ఎవరో పక్కన ప్రజలలో ఉన్నా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోరండి. అవసరం లేదన్న ఆయనకి. పక్కన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మొన్న ఎవరో ఒకరు చెప్పారు, ఏదో ఒకరికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి మంచు మనోజ్ చెప్పాడు, ఒక హెల్ప్ చేసినట్టు. అది పక్కన వాళ్ళే చెప్తారు, ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు పబ్లిసిటీ. చిరంజీవి గారు అలాంటి ఎన్నో చేశాడు. అలాంటి వాళ్ళు ఎవరు ఏం ట్రోల్ చేసినా ఇదిగో ఇది, సరేనా? ఏం చెప్తారు రామ్ చరణ్ గారిపై ట్రోల్ చేస్తూ నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పేది లేనా, వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు. అది ఇతను వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈయన ట్రోల్ చేస్తేనే వీళ్ళు ఇక్కడికి వస్తారు. అది ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి గారి మీద, రామ్ చరణ్ మీద పడితేనే కదా. లాస్ట్ ఇప్పుడు చాలా మంది చూసారు, ఎవరో యాడికి పోయారు, జైలుకి పోయినారు, ఒకరు యాక్సిడెంట్ లో చచ్చిపోయారు, ఎవరో అన్ని ఉంటాయి కొన్ని, అన్ని చెప్పకూడదు, మీరే తెలుసుకోవాలా అంతే. ఓకే, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. జై చరణ్.